పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినప్పుడు, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే 7 నెలలు మనము ఎంతో కష్టపడ్డాం, ఎంతగానో శారీరక శ్రమ చేశాం. అయితే మిగిలినటువంటి నెలల్లో దేవుడు మనకి నూతనమైనటువంటి మన గానుగలు నిండి పొర్లింపబడే విధంగా నూతనమైనటువంటి ఆశీర్వాదాలు దయచేయాలని దేవునికి ఇష్టమైనట్లుగా వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేశమా మీరు భయపడకండి, సియోను జనులారా మీరు ఉత్సహించండి, సంతోషించండి. ఎందుకంటే మీరు తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహిస్తాడు. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షాన్ని కడవర వర్షాన్ని మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి సంతోషించండి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ నూతన మాసాన్ని బట్టి ప్రభు యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండేలాగున సంతోషించండి, ఆనందించండి. ఎందుకంటే మీరు సంతృప్తి చెంది, మీరు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కలిగి మీ గానుగలు నిండి ప్రవహించే విధంగా మీరు కడుపారా తిని తృప్తి పొంది దేవుడు చేసినటువంటి వింత కార్యాలు చూడటానికి దేవుడు కృపనిచ్చినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తైలము గానుగలకు పైగా పొర్లి పారును. దేవుడు నూతనమైనటువంటి అభిషేకము, క్రొత్త తైలము, క్రొత్త ఆశీర్వాదము, సంపూర్ణమైనటువంటి క్రొత్త ధాన్యము, క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త అభిషేకము, నూతనమైనటువంటి ఆశీర్వాదము ఈ యొక్క మాసములో దేవుడు సంపూర్తిగా దయచేయులాగున మీరు ఏమైతే ఈ 7 నెలలు మిస్ అయ్యారో, ఈ 7 నెలలు ఎక్కడైతే పోగొట్టుకున్నారో, ఈ 7 నెలలు దేని కొరకైతే విలపించారో, దేని కొరకైతే ప్రార్థించారో, దేని కొరకైతే ప్రభువుని అడుగుతున్నారో, ఈ 8వ మాసములో ప్రభువు నీకు దయచేయాలని, యేసు క్రీస్తు నామములో దయచేయాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి భయపడవలసిన అవసరం ఏం లేదు. యు మస్ట్ బి రిజాయిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. సియోను జనులారా ఉత్సహించండి, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము అని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యము, ఈ యొక్క ప్రామిస్, ఈ యొక్క వాగ్దానము మనందరి జీవితంలో దేవుడు ఫలభరితంగా చేసి ఆశీర్వదించి దీవించి అభిషేకించునుగాక. ఆమేన్, ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. దేవా, ఈ వాగ్దానము మా అందరి జీవితాల్లో మీరు ఫలింపు దయచేయండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు అప్పుల ద్వారా, రకరకాలైనటువంటి మోసాల ద్వారా నాయనా బంధువులకు డబ్బులు ఇచ్చి నాయనా నా తండ్రి రాకపోయి ఉండవచ్చు. అయ్యా నా తండ్రి, ఎంతోమంది చీట్లలో ప్రభువా డబ్బులు ఖర్చు పెట్టి ఉండవచ్చు. నాయనా కొంతమంది ప్రభువా నా తండ్రి నాయన ధనాన్ని ఇంటర్నెట్లో ప్రభువా నా తండ్రి మోసపూరితంగా నాయన పోగొట్టుకొని ఉండవచ్చు. కొంతమంది బెట్టింగుల్లో వారి ధనాలని పోగొట్టుకొని ఉండవచ్చు ప్రభువా. దేవా నా తండ్రి,
మీ వాగ్దానము వారి జీవితంలో ఈ మాసములో నెరవేర్చమని కోరుకుంటూ ఉన్నాను ప్రభువా. సహాయం దయచేయండి. సియోను జనులారా ఉత్సహించుడి, సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీరు క్రొత్త ధాన్యాన్ని తీసుకుంటారు, క్రొత్త ద్రాక్షరసాన్ని పొందుకుంటారు, నూతన దీవెనలు పొందుకుంటారు, నూతన ఆశీర్వాదాలు పొందుకుంటారని మీ వాక్య భాగం సెలవిస్తూ ఉండగా ప్రభువా, ఈ వాగ్దానము నీ బిడ్డల జీవితాల్లో ఫలింపు దయచేసి వారి మాసమంతా సంతోష ఆనందాలతో సమాధానకరంగా జీవించే కృపను మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.